ఈరోజు ఘనంగా మంత్రి కొల్లు రవీంద్ర బర్త్డే అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకి సంబంధించి కూడా బంధువులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, మొత్తం కార్యకర్తలు కానీ దగ్గరుండి కేక్స్ కట్టి చేయించి ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సో మనం కూడా విష్ చేద్దాము. సార్, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే ఇంకా మరికొన్ని కాలం మీరు ప్రజలకి సేవ చేస్తూనే ఉండాలి. సో ఎలా అనిపిస్తుంది ఈ బర్త్డే విషెస్ అంతా కూడా? అంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళకి ఎంత సేవ చేసినా ఆ రుణం తీర్చుకోలేము అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది నిన్నటి నుంచే రావడం జరిగింది, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. వివిధ రూపేణ వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ అభిమానానికి మరి ఎన్ని జన్మలెత్తి వాళ్ళు సేవ చేసినా కూడా రుణం తీరదని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇచ్చినటువంటి అవకాశంతో మరి రాష్ట్రంలో అందరికీ సుపరిచితులుగా ఉండడం, వారికి సేవ చేసే అవకాశం రావడం, దానికి గుర్తుగా ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చి మరి వాళ్ళ అభిమానాన్ని చాపెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరింత పట్టుదల వస్తుంది వాళ్ళకి, ఇంకా మరింత చేయాలని. తప్పకుండా వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ఆశీర్వచనాలు ఇంకా మరింత వాళ్ళకి సేవ చేయాలని చెప్పి ఒక భావన వస్తుంది. డెఫినెట్గా నా ఊపిరినంతకాలం ఈ ప్రజలకి సేవ చేస్తూనే కొనసాగతం జరుగుతుంది. మరొకసారి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఇప్పుడు 2 ఏళ్ల పాలన కూడా పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా కూడా చాలా ఘన విజయాలు సాధిస్తున్నారు. ఇంకా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 2 ఏళ్ల పాలన గురించి ఏం చెప్తారు సార్? 2 ఏళ్ల పాలన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు విధ్వంసం నుంచి మరి ఈరోజు వికాసం వైపు మనం వస్తూ ఉన్నాం. నిజంగా ఆనాడు 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరితో వెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఒకళ్ళ బయటకు వచ్చి చెప్తే వాళ్ళ మీద దాడులు, కేసులు కట్టడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి వాళ్ళు కూటమి అయితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావడం, అటు మోడీ గారు కూడా సపోర్ట్ చేయడం, ఇవాళ మన రాష్ట్రంలో 94% మ్యాండేట్ సాధించాం. అంటే 94% సీట్లు వచ్చినాయి. 175 స్థానానికి 160 స్థానాలకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. మెజార్టీలు కూడా గతంలో ఎప్పుడు చూడనంత మెజార్టీలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి అవకాశంతో ఈ 2 సంవత్సరాలు అన్ని గాడి తప్పినటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా ఇవాళ గాడిలో పెట్టాం. సంక్షేమం అందిస్తున్నాం, అలాగే అభివృద్ధిలో కూడా ఇవాళ మనం దూసిపోతున్నాం. అలాగే కొన్ని పాలసీస్ కూడా తీసుకున్నాం. అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి తగిన విధంగా ఇవాళ మనం చేస్తున్నటువంటి కొన్ని పాలసీస్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఆకాంక్షలకు తగిన విధంగానే పనులు చేసుకుని ముందుకెళ్తున్నాం. అలాగే గత ఏదైతే మేము ఇచ్చినట్టు సూపర్ 6 ఇవాళ సూపర్ హిట్ అయింది. ఇంకా దాదాపు 90% మేము అవన్నీ కూడా అమలు చేసాం. ఇంకా మిగిలినవి కూడా కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం దారిలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా అందించడం జరుగుతుంది. సార్, ఫైనల్గా 2 ఏళ్ల పాలన సక్సెస్ఫుల్ అయిందని ఒక పక్క కూటమి ప్రభుత్వం సంబరాలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎట్టకేళ్లకు మొత్తం వెన్నుపోటు పొడిచారు ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. మరోపక్క శవ రాజకీయాలు కూడా చేస్తున్నారని చెప్పి కూడా ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఫైనల్గా విజయవాడలో జరుగుతున్న ఘటనలపైన మీ స్పందన? ఎవరు శవ రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకనంటే ఇవాళ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి సమయంలో అన్ని వర్గాలు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని కానీ, తోట చంద్రయ్య కానీ, ఇలా అనేక మంది అపం శుభం తెలియనటువంటి అమర్నాథ్ గౌడ్ని కానీ పెట్రోల్ పోసి తాగబెట్టడం కానీ ఇవన్నీ చూసాం. ఇవాళ చక్కటి పరిపాలన వస్తుంది. ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఇవాళ చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నప్పుడు అవి డెఫినెట్గా మేము సీరియస్గా తీసుకున్నాం, వాటి మీద యాక్షన్ తీసుకున్నాం. కానీ పరామర్శ పేరుతో ఇవాళ ప్రభుత్వం మీద నిందలేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది జరగనివ్వం. అట్లాగే వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి. స్టీల్ ప్లాంట్ని మరి ఆ రోజున ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది వెన్నుపోటు కాదా? మద్యపాన నిషేధం అన్నాడు, అది వెన్నుపోటు కాదా? అలాగే సొంత కుటుంబ సభ్యులకి వాళ్ళు వెన్నుపోటు పొడిచాడు. సొంత చెల్లికి, తల్లికి, బాబాయ్ కూతురికి, బాబాయ్ని గొడ్డలతో వేసేసాడు. అది ఒక గొడ్డల పార్టీ. వాళ్ళ ప్రజలందరికీ తెలుసు. మేము నీతిగా నిజాయితీగా ఈ 2 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తాను. డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో బర్త్డే సందర్భంగా కూడా వెల్లువెత్తుతున్నాయి శుభాకాంక్షలు కూడా. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలతో కూడా పక్కగా అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి కూడా కొల్లు రవీంద్ర అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.